హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌ని మనం మల్టిపుల్ లైన్స్‌లో రాయకుండా సింగిల్ లైన్‌లో ఏ విధంగా రాయొచ్చు అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఛానెల్‌ని షేర్ చేస్తూ ఉండండి. వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉండండి. సరేనా? సో, నేనిక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను నార్మల్‌గా ternary.js అని చెప్పి. సో, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇఫ్ ఎల్స్ మనం రాసుకుందాం. సో, ఇఫ్ ఎల్స్ ఏంటి బేసిక్‌గా ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్‌లో ఉన్నది ప్రింట్ చేయాలి. ఎల్స్ ఏదైతే ఎల్స్‌లో రాసాం అది ప్రింట్ చేయాలి. సో, దానికోసం నేను ఏం చేస్తా అంటే కాన్స్ట్ అని తీసుకుంటాను. కాన్స్ట్ ఇక్కడ గెట్ రిజల్ట్స్ అని రాస్తాను. సపోజ్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 వస్తే పాస్ అని ప్రింట్ చేయాలి. ఎల్స్‌లో ఫెయిల్ అని ప్రింట్ చేయాలి. సరేనా? సో, దాన్నైతే ఫస్ట్ రాసుకుందాం. గెట్ రిజల్ట్స్ ఈక్వల్స్ టు నేను ఏం తీసుకుంటాను అంటే ఇలా మార్క్స్ అని తీసుకుంటాను. ఓకేనా? సో, ఇలా మార్క్స్ అని తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాను నేను ఇక్కడ. ఇఫ్ ఏంటి మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత అవ్వాలి 35 అయితే ఏం ప్రింట్ చేయాలి రిటర్న్ ఏం చేయాలి రిటర్న్ పాస్ అని రిటర్న్ చేయాలి. ఓకేనా? అదర్వైజ్ ఎల్స్ ఏం రాద్దాం ఏదైతే రిటర్న్ చేయాలి ఫెయిల్ అన్నమాట. ఓకే, ఫెయిల్ అని రిటర్న్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇది ప్రింట్ చేసేద్దాం. ఇక మనం పాస్ చేయాలి కదా. సో నేను ఏం చేస్తాను అంటే console.log ఇస్తాను. console.log ఏదైతే మార్క్స్ ఉందో అది గెట్ రిజల్ట్స్లో ఏదైతే మార్క్స్ ఉందో దానికి మనం ఇవ్వాలి కదా. గెట్ రిజల్ట్స్లో మనం ఏం చేస్తాం అంటే ఏది సపోజ్ 22 ఇక్కడ నేను ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏం రావాలి బేసిక్గా ఫెయిల్ అని రావాలి. మనం ఇది ఎప్పుడైతే రన్ చేస్తాం మనకి ఫెయిల్ అని రావాలి. సో ఇక్కడ చూసారా మనం ఎన్ని లైన్స్ రాసాం ఆల్మోస్ట్ 5 లైన్స్ మనం రాసాం. ఈ 5 లైన్స్ రాయకుండా మనం సింగిల్ లైన్లో రాయొచ్చు అనమాట. అది ఏ విధంగా రాస్తాం అనేది అయితే చెప్తాను. సో అది జస్ట్ ఇలా రిటర్న్ అని చెప్పి ఇక్కడ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అయితే ఏం ప్రింట్ చేయాలి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఏం ప్రింట్ చేయాలి పాస్ ప్రింట్ చేయాలి. అదర్వైజ్ కాలన్ ఫెయిల్ అన్నమాట. ఓకేనా? సో బేసిక్గా మనం ఇక్కడ యూజ్ చేసింది ఏంటి టెర్నరీ ఆపరేటర్. సరేనా? ఇప్పుడు నేను ఇదంతా కూడా తీసేసాను అనుకోండి. సో ఇప్పుడు బేసిక్గా ఇదంతా తీసేసినా మనకి ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ గెట్ రిజల్ట్స్ 22 అనేది పాస్ అయినప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది ఫెయిల్ అనే ప్రింట్ అవుతుంది. సో ఇన్ని లైన్స్ రాయకుండా మనం సింగిల్ లైన్లో రాయొచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుంటాను. అప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. టేక్ కేర్ అండ్ గుడ్ బై.